హలో ఆల్, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనం లెనిన్ ముచ్చట్లు వినడానికి వచ్చాం. మనతో పాటు అందమైన అందగాడు అఖిల్ అండ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే ఉన్నారు. వారి మాటలో విన్నాం. అబ్బి అమ్మి ఎట్లున్నారు? బాగున్నావు. వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మీరు సో ఎలా మచ్. ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా, బట్ నాది తెలంగాణ అండ్ రాయలసీమ యాడ్ అవుతుంది కొంచెం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే బుడ్డది వదిలినారు మీరు ముందు, వదిలి పోతానే ఉన్నాయి. ఎట్ అనిపిస్తుంది లోపల ఏమైనా అవుతుందా? అంటే మామూలుగా ఈ స్టేజ్ లో కొంచెం బటర్ఫ్లైస్ ఇవన్నీ తిరుగుతుంటాయి లోపల. కాకపోతే ఐ థింక్ ఈసారి నేను చాలా మనస్ఫూర్తిగా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సాటిస్ఫాక్షన్ నుంచి వస్తున్న స్మైలీ. అండ్ అంటే మీరు ట్రైలర్లో నేను ఇంతకు మించి రాయలసీమ కూడా ఏం మాట్లాడలేను. నేను రాయలసీమ నుంచి అయితే కాదు, బట్ ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. అసలు మీరు ఎలా చేశారు అసలు అంతసేపు త్రూ అవుట్? ప్రెప్ చేసి డైరెక్టర్ని ఫాలో అయిపోయాము. అండ్ ఆయన రాసిన కథ, రాసిన డైలాగులు అన్నీ చాలా ఒరిజినల్గా, చాలా ఈజీగా, ఆర్గానిక్గా ఉన్నాయి. మాకు కూడా చెప్పేటప్పుడు అంత కష్టంగా ఏం అనిపించలేదు. ఏందమ్మి ఏడికి పోతుంటావు, ఇవన్నీ ఈజీ, ఐ మీన్ సెన్స్ ఉన్న డైలాగ్స్. సో ఇట్ డెంట్ ఫీల్ ఫోర్స్ఫుల్, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. బట్ ఆ యాసను పట్టుకోవడానికి కొంచెం మనకి ప్రాక్టీస్ 100% కావాలి. ఒక నెల రోజులు చాలా పద్ధతిగా స్కూల్కి వెళ్తున్నట్టు. ఇక్కడ మా స్టూడియోలో మండువా హౌస్ అని ఒకటి ఉంటుంది, ఓకే, అక్కడ రోజు స్కూల్కి వెళ్తున్నట్టు వచ్చి మా స్కూల్ టీచర్ నందుని కలిసి ఆయన పాఠాలు చెప్పారు నాకు. సో వి ప్రాక్టీస్డ్, రిహర్స్డ్. డెఫినెట్గా నా తెలుగు యాక్సెంట్, నా యాస కంప్లీట్లీ అవే ఫ్రమ్ రాయలసీమ, కంప్లీట్లీ అవే ఫ్రమ్ చిత్తూరు యాస. నేను చాలా ఫోకస్ చేసి మనం ఆర్గానిక్గా స్క్రీన్ పైన ఉన్నప్పుడు మనం ఎఫర్ట్లెస్గా కనిపించాలనే ప్రయత్నం అయితే మాత్రం చేశాము. అండ్ మోరోవర్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్, అవునండి. ముందు మూవీస్ కంటే యాస మారింది, భాష మారింది, మీ వస్త్రధారణ మారింది, మొత్తం అన్ని మారాయి. సో ఫస్ట్ ఆ లుక్ అనుకున్నప్పుడు మీకు ఏమైనా థాట్స్ వచ్చాయి, అయ్యో ఇది యాక్సెప్ట్ లేదండి, ఇది నేను కోరుకున్నాను. డెఫినెట్లీ చాలా రోజుల నుంచి కోరుకున్న ట్రాన్స్ఫర్మేషన్. మా రూట్స్కి దగ్గరికి వెళ్ళాలనే కోరికతో నేను లెనిన్ కోసం ఒక 5 సంవత్సరాలే నేను బయలుదేరాను వెతుక్కుంటూ. ఓకే. సో లక్కీలీ నా చేతిలో పడింది. నందు నా దగ్గరకు వచ్చాడు, ఇట్లాంటి అందమైన బ్యూటిఫుల్ కథ నా చేతిలో పెట్టాడు. ఐ థింక్ సమ్వేర్ మేనిఫెస్టేషన్ ఎక్కడో ఉండింది. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ ఫామ్లో వచ్చింది. అండ్ టుడే అండ్ ఆల్ ఇంటర్వ్యూస్లో కూడా ఇదే చెప్తున్నాము, మా కాన్ఫిడెన్స్, మా ఇదంతా కథ పైన నమ్మకం. ఇది అఖిల్ సినిమానా, నందు సినిమానా, భాగ్యశ్రీ సినిమానా, ఇదంతా ఇట్స్ ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ వన్ మూవీ కాల్ లెనిన్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ రిటన్ బై నందు. వీ ఆల్ సపోర్టెడ్ ద స్టోరీ బికాస్ వీ లవ్డ్ ఇట్. సో ఇవాళ ఈ కాన్ఫిడెన్స్తో కూర్చుని ఉన్నామంటే కథ పైన నమ్మకం, అంతే. సో భాగ్య గారు, మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మీకు కూడా ఏమైనా బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి? బేసిక్గా ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అవును, అంటే డెఫినెట్లీ బటర్ఫ్లైస్ ఆర్ దేర్. డెఫినెట్లీ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఫుల్ టీమ్, అంటే చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఐ థింక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనలీ 10th of July and to see all of us want to see the film and how the audience receives it with so much love. So just hoping for the best అండి. మీరు స్పెషల్గా దీనికోసం ఏమైనా కేర్ తీసుకున్నారా భాష పరంగా? అంటే నేను తెలుగు నేర్చుకుంటున్నాను, బట్ ఇది రాయలసీమ స్లాంగ్ కదా. సో ప్రతి సీన్స్లో ఐ థింక్ దే వర్ లాట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఐ డెంట్ నో. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ సిట్టింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ అంటే ట్రాన్స్లేట్ చేసి ఇది this is the meaning alagi, I think. But it was very exciting to learn the slang. I think it's a very cool slang. So anyway, I think it's really very cool. ఏందమ్మి ఎట్లా ఉండవు? నాన్నగారికి ఆల్రెడీ కొంచెం అలవాటు చేస్తారు ఇప్పుడు. సో ఏమైనా అన్నారా, అంటే మాడ్యులేషన్ ఏమైనా చెప్తారా? అలాగా చెప్పారు ఆయన. ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ తర్వాత మనం చేసే సీన్లు చూసి కరెక్షన్లు ఇచ్చారు. నువ్వు సరిపోవట్లేదు, నువ్వు చేసింది సరిపోవట్లేదు, ఇంకా చేయాలి, ఇంకా యాస మీద ఇంకా వర్క్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ మీద ఇంకా వర్క్ చేయాలి, క్యారెక్టర్ కనిపించాలంటే చేశారు, చెప్పారు. ఓపెన్ మైండ్తో విని మనం చిన్న రీషూట్లు, చిన్న కరెక్షన్లు కూడా చేసాం. సో వీ డిడ్ నాట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్ దెన్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు మై ఫాదర్. ఓకే. అంటే ఈ మూవీలో నాకు అనిపించింది స్పెషల్గా మీలో అంటే ఆ నటుని బయటికి తీశారు బాగా. ఎమోషన్ సీన్స్ చాలా ఉన్నాయి. మోస్ట్లీ నైట్లో షూట్ అయినట్టుందండి మూవీ అంతా. సో ఈ జాతర 18 రోజులు జరుగుతుంది, భారత మెట్ట.
సో ఆ భారతం మెట్ట అనే జాతర 18 days ఓన్లీ నైట్ టైం ఎందుకు జరుగుతుందంటే పనులన్నీ ఫినిష్ చేసుకుని సన్సెట్ సాయంత్రం. తర్వాత వెళ్తారు మామూలుగా జాతరకి. సో సీన్లన్నీ మ్యాక్సిమం నైట్లోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 40-50 రోజుల తర్వాత నేను అందుకు చెప్పాను, బాబు ఇంకా డేలో షూట్ చేద్దామా, మొత్తం స్లీప్ సైకిల్ అంతా రివర్స్ అయిపోయింది, యూఎస్లో ఉన్నట్టుంది ఇక్కడ. సో సంథింగ్ బ్రెయిన్ అంతా వేరేగా ఫంక్షన్ అవుతుంది. వీ వర్ స్లీపింగ్ అట్ 6:30-7 in the morning అండ్ వేకింగ్ అప్ బై లంచ్ టైమ్, గోయింగ్ టు షూట్ బై 6 o'clock in the evening. మొత్తం వేరేలా ఉన్నాయి. బట్ అగైన్ నైట్ టైం షూట్స్ ఏంటంటే కలర్స్, లైట్స్, ఈ ఫైర్ ఎలిమెంట్స్ అన్ని పెడితే బ్యూటిఫుల్. ఎమోషన్స్ క్యాచ్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది So, కదా. ట్రూ, బట్ ఒక బ్యూటీ ఉంటుంది ఫ్రేమ్లో నైట్లో షూట్ చేస్తున్నప్పుడు. ఈ వార్మ్ లైట్స్ పెట్టి ఫైర్ ఎలిమెంట్స్ పెట్టేసి మేము చాలా చేసాం. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఇస్ ద ప్రీ క్లైమాక్స్, అండ్ అది నైట్ టైంలోనే షూట్ చేసాం. ఒక 10 రోజులు షూట్ చేసుకుంటాం. అండ్ ఎస్, ఆ నైట్ టైం వల్ల చిన్న ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకు వర్క్ కొంచెం కష్టమైనా స్క్రీన్ మీద మాత్రం చాలా బాగుంటుంది. కనిపిస్తుంది Yeah. అంటారు కదండి. అంటే కొన్ని సినిమాలకి సినిమా పడ్డ కష్టం అనేది సినిమా మొత్తం చూసినా తెలుస్తుంది. బట్ కొన్ని మూవీస్కి ట్రైలర్లో తెలుస్తుంది కష్టం. ఆ కష్టం మీ ట్రైలర్లో తెలుస్తుంది క్లియర్గా. ఎస్, ఐ థింక్ కథ పరంగా క్యారెక్టర్స్ వైపు నుంచి చాలా డిమాండ్ చేసింది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సీమింగ్ లైక్ దే హ్యావ్ డన్ అ లాట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 9 క్యారెక్టర్లు కనిపిస్తుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా ట్రైలర్లో చూపించి ఎస్, అండ్ ట్రైలర్ ఒకటే కాదండి, సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్కి ఆ స్పేస్ ఉంది కాబట్టి మీకు వెయిటేజ్ కనిపిస్తుంది, అండ్ దానివల్ల మీకు కష్టం కూడా కనిపిస్తుంది. అవును. అండ్ అలాంటి సినిమాలు చాలా తక్కువ చెప్పగలుగుతాం అండి ట్రైలర్ చూసి. మీరు కామెంట్స్ చూస్తారా కింద? చూస్తాను. మనోడు గట్టిగా కొట్టేటట్టున్నాడు, చూసాను. మనోడు బాగా కష్టపడ్డాడు. అందరూ కష్టపడ్డారు, అండ్ నా కోసం కష్టపడ్డారా, కథ కోసం కష్టపడ్డారు పక్కన పెట్టేస్తే ఐ థింక్ యాజ్ అ టీమ్ టీమ్ వర్క్. ఫిక్స్ అయిపోయాం. డే 1 నుంచి ఫిక్స్ అవుతాం, ఈ సినిమాకి మనం ప్రాణం ఇచ్చేయాలి. కథ అలా డిమాండ్ చేస్తుంది. చాలా రేర్గా కథలు ఇలా దొరుకుతాయి. సో దొరికినప్పుడు మనం ఇంకా యూ హ్యావ్ టు గో ఆల్ అప్. ముందుకెళ్ళిపోవాలి అవును, మనకి చూడకుండా. అది ఎంత కష్టపడి అంటే క్రిటికల్గా ఉన్న సీన్ ఏమైనా అనిపించిందండి మీకు? క్రిటికల్గా ఉన్న సీన్ ఎస్ అబ్బాయి 3-4 సీన్లు చాలా క్రిటికల్గా ఉంటాయండి. నాకు చేస్తున్నప్పుడే అనిపించింది ఇది మళ్ళీ రాదు ఇలాంటి సీన్. యూ హ్యావ్ టు గివ్ మోర్ టు ఇట్, యూ హ్యావ్ టు గివ్ మోర్ టు ఇట్. ఈవెన్ షీ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ సీన్స్ లైక్ దట్. ఎవ్రీ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక 35 to 40 minutes of this film will be of unbelievable performances from different characters. ఓకే. And I have seen the film and I'm confidently saying this is an actor's film. ఇది నటన. ఈ సినిమాలో పవిత్రమైన నటన ఉంది. మీ లోపల ఉన్న నటన నైపుణ్యాన్ని అందరు మొత్తం నటన తీస్తారు. అంటున్నాను, నా గురించి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్, That's a I've seen my co-actors. I've seen them give their life on set. సో ఆటోమేటిక్గా మనలో ఉన్న నటన అంతా బయటికి వచ్చేస్తుంది. వెన్ యూ సీ యువర్ యాక్టర్స్ గివింగ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యూ విల్ కమ్ అవుట్ హౌ ఎవర్ బెస్ట్ ఇట్ క్యాన్. ఓకే. సో చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు తెలుసు. కాన్ఫిడెన్స్, నమ్మకం, బిలీఫ్, ఐ గెస్ కాన్ఫిడెన్స్ కన్నా సాటిస్ఫాక్షన్. ఓకే. మన సైడ్ నుంచి మనం పూర్తిగా ప్రయత్నించి పూర్తిగా ఉన్నదంతా ఇచ్చేసాం మేము. అండ్ యాజ్ ఫైనల్గా ఆల్వేస్ ఫర్ అ ఫిల్మ్ ఇట్ టేక్స్ సో మెనీ క్రాఫ్ట్స్ కమింగ్ టుగెదర్, యాక్టింగ్, మ్యూజిక్, cinematography, editing, all of this coming together to అంటే ఒక ఫైన్ లైన్ ఉంటుంది బ్లెండ్ అవ్వడానికి. అది బ్లెండ్ అయ్యి స్క్రీన్ మీద వస్తేనే అంత వర్కౌట్ అవుద్ది. ఐ థింక్ దిస్ ఫిల్మ్ దట్స్ హ్యాపెనింగ్ ఓకే. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఎవ్రీ వన్ హెస్ వర్క్ సో హార్డ్. ఎస్. భాగ్య గారు మీరు ఎలా ఉండబోతున్నారు ఈ సినిమాలో? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? భారతి ఒక బులీ లాగా ఉంది. స్కూల్ బులీ. సో ఆడపులి. చాలా ఎంజాయ్ చేశారు. బులింగ్ అఖిల్ వాస్ ఫన్. బట్ అంటే క్యారెక్టర్లో డెప్త్ ఉంది అండి. షీస్ ఫన్ డెఫినెట్లీ, బట్ దెర్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, దెర్స్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ టు హర్ యాజ్ వెల్. ఐ థింక్ ఒక చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐమ్ సీయింగ్ అ గర్ల్స్ క్యారెక్టర్ యాజ్ ద మెయిన్ ఎమోషన్ ఫర్ ద ఫిల్మ్, వేర్ ఫర్ హూమ్ లెనిన్ విల్ డూ ఎనీథింగ్, యూనో. సో ఒక భారతి కోసం to what extent Lenin can go, I think is all the love story about. And Bharti's character, I think Rayalaseema background అమ్మాయి లాగా ఉంది. సో డెఫినెట్గా ఐ థింక్ యూ లైక్ అవుట్. అంటే మీ డైలాగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ అందులో పెద్ద నాటకానికి dialogue సంబంధించి చెప్పేసింది. Yes, yes. నాటకానికి సంబంధించి Very ఏదో big తన dialogue. characters అవును, నాటకాలు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేస్తాం. అవును. సో అప్పుడే కష్టంగా అనిపించిందా? ఏ పాటలో మీకు కష్టంగా అనిపించింది? అంటే ఆబ్వియస్లీ ద మెయిన్ పార్ట్ ఐ థింక్
that felt like a responsibility was repeating senior NTR sir's dialogue. I think that అవును was అది సుమా highlight. వైరల్ అవుతుందిగా. I think that was a highlight for Bharti, definitely. Ala introduction, ala staging, ala screenplay. I think for Bharti, that is, and for me personally also, I think felt like a responsibility. So definitely I prepared. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ చెప్పడానికి ధైర్యం కావాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ధైర్యం అది కావాలి, మెమరీ పవర్ ఎక్కువ ఉండాలి, కావాలి. కాన్ఫిడెన్స్ చాలా కావాలి. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ధైర్యమే కావాలి ఎక్కువగా చెప్పాలి. బాగా చెప్పారు, అది చాలా వైరల్ confident గా అవుతుంది అది. సో దానిపైన ఎక్కువ వర్క్ చేశారు మీరు. Sorry? అంటే డైలాగ్స్ పరంగా ఎక్కువ వర్క్ చేశారు మీ Definitely. Yeah. It felt like a responsibility. Felt like I have to do it in the best way that I can from my side at least. So yeah. రాయలసీమ యాసలో కూడా వాళ్ళు మాట్లాడినట్టు ప్రేమగా మాట్లాడి కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళది. నార్మల్ వాళ్ళు అడగడం కూడా ఏందమ్మే అవును. ఎట్ట ఉండవు అంటే అవును. ఏదో నేను కొట్టినట్టు. మా డైరెక్టర్తో చాలా సార్లు మాట్లాడాను ఇది. మీరు మీ ఫాదర్ మాట్లాడుతుంటే కొట్టుకుంటున్నట్టు ఉంది ఎందుకు, మా మాట అలా ఉంటుంది సార్ అంటారు. సో యా కొంచెం ఆ తీరు వేరే. సో అంటే వెళ్ళారా అండి అక్కడికి? వెళ్ళాను వెళ్ళారా? రామాపురంకి వెళ్ళాను. కోయిన్సిడెంట్లీ మా తాతగారు మేము మా విలేజ్ కూడా మా ఊరు కూడా శ్రీరామాపురం, అది గుడివాడ పక్కన. అండ్ ఈయన ఊరి పేరు రామాపురం కురుపర్తి. కోయిన్సిడెన్స్ ఏదో ఐ డోంట్ నో వేర్ ఇట్ వాస్ రిటన్ బట్ మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్ అన్ని కలిపి డెఫినెట్లీ తాతగారు ఆశీర్వాదం అన్ని కలిపి వచ్చేస్తున్నాయి. కొడతారు, గట్టిగా కొడతారు అనిపిస్తుంది, గట్టిగానే కొడతారు. అందరం కలిసి కొట్టారు. సో మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశారండి ఈ మూవీకి? స్పెషల్గా కేర్ తీసుకున్నారు? 1-2 months బిఫోర్ షూట్ నందు నేను ప్రెప్ చేసుకున్నాం. మెయిన్లీ లుక్ ఇమీడియట్గా అయిన తర్వాత యాస మీద వర్క్ చేసాం. చెప్పినట్టు హౌస్లో కూర్చొని వి వర్ వర్కింగ్ ఆన్ ద యాక్సెంట్, యాస, పదాలు ఎలా పలకాలి, బాడీ లాంగ్వేజ్ చిన్నవి. ఏంటంటే ఒక్కదాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఓవరాల్గా ఒక 4-5 పాయింట్స్ పట్టుకుని షర్ట్ ఎలా ఉండాలి, పోగు పెట్టుకున్నావా, లెంత్ ఆఫ్ హెయిర్ రియల్గా ఉండాలి, కొన్ని హెయిర్ కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎక్కువ కట్ చేసినట్టు కాకుండా, బియర్డ్ పెంచాలి కానీ మరీ ఎక్కువ ఉండవు, చిన్న ఆల్ లేయర్స్ మాట్లాడుకుని వీ వెంట్ ఫార్వర్డ్. నందు చాలా క్లియర్గా ఉన్నాడు కాబట్టి ఈజీ అయింది. అంటే అమ్మాయిలు బేసిక్గా చాక్లెట్ బాయ్ అన్న ఉంది కానీ బట్ ఈ లుక్ కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మీకు అమ్మాయిల నుంచి కూడా. రఫ్గా బేసిక్ ఇప్పుడు అమ్మాయిలకి ప్రస్తుతానికి ట్రెండ్ ఇదే, బాగున్నారు. చాక్లెట్ బాయ్ లుక్ లేదు ఇంకా. సో అంటే అంతకుముందే అనిపించింది అయ్యో ఇలా వెళ్తున్నాం కదా లుక్ పరంగా కొంచెం రఫ్ లుక్ వెళ్తున్నాం. లేదు, కోరుకున్న లుక్ లేదు. ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్, రూటెడ్గా రాగానే ఉందామని నాకు మైండ్లో ఉండింది. అండ్ అచీవ్ చేసాం అనుకుంటున్నాం. ఐ హోప్ పోస్టర్లో ట్రైలర్లో చూడడం వేరే, ఇట్ హ్యాస్ టు వర్క్అవుట్ ఆన్ స్క్రీన్. 10th July మనకి లుక్ కాదు, లుక్ పర్ఫార్మెన్స్ అన్నీ బ్లెండ్ అవుతేనే ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ సక్సీడెడ్. సో ఐ హోప్ 10th I will prove that Lennon has come to life. I was able to become Lennon and forget Akhil. ఓకే, ఎప్పుడైనా నేను బిఫోర్ మూవీ కంటే బిఫోర్ ఎప్పుడైనా నేను యూజ్ చేసి మీరు ఈ కైండ్ ఆఫ్ సైకిల్ ఇదా అమ్మో ఎందుకు వాడలేదండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడుతాం. అంటే బిఫోర్ ఈ మూవీ కాకుండా ముందు స్కూల్ డేస్లో చాలా ఎక్కువ వాడాము. స్కూల్ డేస్. సో దానిపైన మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మా స్కూల్ వాచ్మెన్ దగ్గర ఈ సైకిల్ ఉండేది. మేము స్కూల్ ఓకే కొంచెం బయటికి గోడ దూకేసి అది వేసుకెళ్ళిపోయాము. ఓకే, దానిపైన చాలా సార్. అండ్ డైరెక్టర్ గారు నుంచి మురళీ కిషోర్ గారు సెకండ్ ఫీచర్స్ ఫిల్మ్. సెకండ్. సో మీకు ఏ పాయింట్లు అనిపించిందండి లేని ఎస్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని? ఏం లేదు, కొత్త కథతో రావాలి, ఎప్పుడు చూడని కథ, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో రావాలని నాకు ఒక కోరిక. లాస్ట్ 2-3 years నుంచి 2-3 years నుంచి కాదు ఇంకెక్కువ. కాకపోతే ఆ నెసెసిటీ, ఒక హంగర్ ఎక్కువ పెరిగింది లాస్ట్ 3 yearsలో. అండ్ లెనన్ ఆ టైంలో నాకు చుట్టుపక్కల ఒక మనిషి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ విన్నాడు. ఓకే. అండ్ హీ టోల్డ్ మీ అబౌట్ ఇట్. ఇమీడియట్గా నందు వచ్చి నరేట్ చేశాడు. విదిన్ 3 hours ఫస్ట్ సిట్టింగ్లోనే ఐ వాజ్ లైక్ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, దిస్ ఈస్ టుడేస్ కమర్షియల్ మూవీ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ టుడేస్ కమర్షియల్ ఎందుకు అంటానంటే ఎవ్రీ వన్ వాంట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. చూసిన కదా అయితే చూడాలనిపించట్లేదు. ఆ టెంప్లెట్, కమర్షియల్ టెంప్లెట్ అనేది డిలీట్ చేస్తాం. సో ఐ థింక్ లెనన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద న్యూ ఫేస్ ఆఫ్ కమర్షియల్ సినిమా. ఓకే, నాన్నగారు చూసారా? చూసా సినిమా చూసా, ట్వీట్ పెట్టారు. ఓకే ఓకే, అందుకోసం. ఓకే నైస్. అమ్మగారు ఏమైనా అన్నారు? ఎందుకంటే ఏంట్రా లుక్, ఏంట్రా ఇలా ఉంటావు? షీఈ్ అన్ యాక్ట్రెస్ హర్ సెల్ఫ్. ట్రాన్స్ఫర్మేషన్లు, ఈ
ఇవన్నీ తనకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. సో షీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ గెట్ ఇన్ టు అ న్యూ క్యారెక్టర్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త జర్నీలో దిగాడనే చాలా ఆనందంగా ఉంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే మన మీ చుట్టూ అంటే ఆల్మోస్ట్ గడ్డం అందరూ గురించి యాక్టర్సే. ఆ లుక్ పరంగా ఎస్ నో అందరు సపోర్ట్ చేశారు. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ టు సీ మీ ఆన్ అ న్యూ జర్నీ. ఓకే. సో కమింగ్ టు మీ ఫ్రెండ్ ఎస్ఎస్ తమన్ గారు, ఎస్ సో ఆల్రెడీ వర్క్ తమన్ చేసే మామ. అనుభవం ఉంది. ఎస్. సో ఆయనతో వర్కింగ్ అఫ్ కోర్స్ అదిరిపోద్ది, చెప్పక్కర్లేదు మనం ఆల్రెడీ. నథింగ్ వాట్ ఈస్ దేర్ ఫర్ మీ టు సే అబౌట్ ఎస్ఎస్ థమన్ అదర్ దెన్ మై క్రికెట్ ఫ్రెండ్. మేము మా బాండ్ అంతా క్రికెట్ ఫీల్డ్ మీద స్టార్ట్ అయింది. మేము సినిమా చేసినా మేము ఫ్రెండ్స్ అవ్వలేదు, కానీ క్రికెట్ ఫీల్డ్ మీద ఫ్రెండ్స్ అయ్యాం. మేము ఎప్పుడో 8 years బ్యాక్ మిస్టర్ మజ్ను అనే సినిమా చేసాం. అవును. 6 or 7 years బ్యాక్ ఐ థింక్, సారీ. అప్పుడు సినిమా చేసినా మేము ఫ్రెండ్స్ అవ్వలేదు, కానీ సీసీఎల్ ద్వారా క్రికెట్ ద్వారా ఎంత బాండ్ అయిపోయాం మేము. అండ్ ఆఫ్టర్ దాట్ మా జర్నీ హెస్ బిన్ రియలీ గుడ్. అండ్ ఈ సినిమాకి ప్రాణం పోస్తాడు, నా కోసం చీఫ్ అని పిలుస్తాడు నన్ను. చీఫ్ నీ కోసం ఎనీథింగ్ ఫర్ యూ చీఫ్ అంటాడు ఎవ్రీడే. నేను ఎంత ప్రెషర్ పెట్టినా, ఇంకా కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఓకే చీఫ్, సరే నువ్వు అడుగుతున్నావు కదా, నేనేం అనలేను. సో తను ఏది కాదనకుండా ఒక ఫ్రెండ్ కోసం, ఒక బ్రదర్ కోసం కష్టపడ్డాడు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు. ఓకే. భాగ్య గారు, అంటే మీకు కష్టంగా ఏమనిపించిందండి ఈ మూవీలో, ఈ సీన్లో కష్టంగా అనిపించింది, మెమరబుల్ మూమెంట్? Memorable was definitely MNTV for me. But Okay. overall, I think all the scenes for Bharti. అంటే షూటింగ్ జరిగేటప్పుడు కానీ ఎనీ మెమరబుల్ మూమెంట్స్? Any memorable moments? I think just getting ready into, I think it was a man's ఎస్. dress. పాతకాలం డ్రెస్. This thing, Muchi was there, and Okay. then the Gada, the Mukut. I think it was very exciting. I think it was a very exciting process. And oka beautiful ammailo, how to translate into a man. I think that was our doubt. That was our question. So, but I think with the help of everybody, slowly, I think we got it together. Senior NTR Garu's references, choosing tarvata, okay, alage ఉంటుంది. సో అలా we got it. నువ్వు చెప్తారా, అమ్మ ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, అమ్మ కొంచెం జాగ్రత్తగా చెయ్యు? నందువే చెప్పారు. అవునా? సో ఇది జాగ్రత్తగా, ఓకే అంటే అరగొడుతుంటే ఒళ్ళు దగ్గర చెప్పుమ్మా అని చెప్పుంటారు. అంటే వేరే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే తర్వాత మనం సోషల్ మీడియాలో మనం face చేయాలి. షీస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ అస్సలు ఏ ఇబ్బంది లేదు. ఓకే. మిమ్మల్ని ఎక్కువ ఏడిపించినట్టున్నారు కదా ఈ మూవీలో? సినిమా మొత్తం ఏడిపించినట్టున్నారు కదా. క్యారెక్టర్ అలాంటిది. లెనన్ కొంచెం సైలెంట్గా ఉంటాడు, అమ్మాయిని చూసిన వెంటనే సైలెంట్ అయిపోతాడు. వేరే వాళ్ళ దగ్గర పవర్ అంతా చూపిస్తాడు, కానీ భారతిని చూసిన వెంటనే సాఫ్ట్ అయిపోతాడు. భారతి ఏమో అడ్వాంటేజ్ తీసేసుకుంటాడు. బంగారం అదొకటే అంటూనే ఉంటాడు, బంగారం బంగారం బంగారం. బంగారం బంగారం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, అది బాగా రీల్స్కి వెళ్తున్నాయి, బంగారం Great goes to Taman. వెళ్తున్నాయి. అఫ్ కోర్స్ మీ దోస్త్, మీ ఫ్రెండ్, మీ జాన్ జిగిరి. సో ఇంకా మీ ప్రేక్షకులు, అంటే మీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్యాన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే జస్ట్ దట్ ఇప్పటి వరకు ఐ థింక్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ నాకు ఇప్పుడు కూడా ఇంకా సపోర్ట్ కావాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ. ఐ థింక్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఐ థింక్ దిల్ ఫీల్ సంథింగ్ ఫ్రెష్ దట్ దెవ్ సీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో ఐ థింక్ దట్స్ వాట్ వీర్ ఆల్ ఎయిమింగ్ ఫర్ టుగెదర్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉంది. ఐ థింక్ దిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ భారతి ఫర్ షూర్. సో దట్స్ వాట్ మై హోప్ ఇస్. సో అఖిల్ గారు, ఆఫ్టర్ 3 years తర్వాత అసలు ఫ్యాన్స్ అయితే లిటరల్గా వెయిట్ చేస్తున్నారు, అది మీకు కూడా తెలుసు. కోపంగా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ తర్వాత. అట్లీస్ట్ ఇప్పుడు ఎక్సైటెడ్. మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చారు మళ్ళీ మీరు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ? ఏం లేదు, ఐ థింక్ ఈ జర్నీలో, లెనన్ జర్నీలో మేము పడ్డ కష్టం అంతా 10th July మీరు చూడబోతున్నాం. అంటే మీరు చూసిన తర్వాత కూడా మీకు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడ్డారనే ఫీలింగ్ డెఫినెట్గా మీకు అది పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ కథను ఎందుకు ఇంత నమ్మారు, ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు అనేది 10th July. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. నాట్ జస్ట్ ఇది మనం బ్లాక్ బస్టర్ కొట్టేసామని అదొకటే ఫీలింగ్ కాదు ఈ సినిమాతో. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు థియేటర్లో. ఇలాంటి కథ రావాల్సిందే అనే ఒక సాటిస్ఫాక్షన్ మాకు ఇస్తారు తిరిగి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ నేను ఫ్యాన్స్కి ఆల్రెడీ సారీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పను. అవును, అందరి ముందు సభాముఖంగా చెప్పారు కదా. చెప్పాలి కాబట్టి చెప్పాను. అండ్ ఎస్,
లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ ఆల్ టు సీ లెనన్ ఆన్ 10th July. పర్లేదండి మన తెలుగు ప్రేక్షకులు చాలా మంచోళ్ళు. ఎలా ఉన్నా మన వాళ్ళకి The ఓకే. best audience ever. మా వాడు వెయిట్ చేస్తున్నాడు, మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని సపోర్ట్ చేస్తారు కానీ ఎవరు మిమ్మల్ని ఏమన్నారు. 100% you're right. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. July 10th Thank you. మూవీ చూసినాక మళ్ళీ ఉంటే మళ్ళీ చెప్తాను, నేను కూడా ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా చూసి చెప్పండి. ఖచ్చితంగా చూస్తాము. ఓకే, భాష యాస అన్నీ మార్చారు, రికార్డ్స్ కూడా మార్చాలని కోరుకుంటున్నాను. రికార్డ్స్ బ్రేక్ చేద్దాం, చూడు మారుస్తారు. Thank you so థ్యాంక్స్ much. అలాట్. Thank you. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.